ఎగ్జిబిషన్ జరగబోతుంది ఇవాళ. ఎందుకంటే ఇండియా నుంచి సర్ప్రైజ్ నేను చూపించాను, క్లాస్ చూపిస్తాను. మిగతావి మళ్ళీ చూద్దాం, ఫస్ట్ ఇవేంటో చూద్దాం. జరిపిద్దాం పద. ఇట్లా ముట్ట, దీని మీద కూడా అమ్మవారు ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక అండ్ సిద్దిక్. ఇది నా క్యూటీ పై సాత్విక. సిద్ధునైతే కొంచెం గెట్ అవుట్ చేసేసాం, ఎందుకంటే వాడు ఇక్కడ ఉంటే వీడియో ఇంపాసిబుల్ కాబట్టి. ఇక్కడ పెద్ద ఎగ్జిబిషన్ జరగబోతుంది ఇవాళ, ఎందుకంటే ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. సో ఈ పార్సల్ వచ్చి 2 days అవుతుంది. ఈ వీడియో చేయడానికి ఇలాగే పెట్టామన్నమాట, ఓపెన్ కూడా చేయలేదు అస్సలు. సో ఇప్పుడు మీ ముందు ఇది ఓపెన్ చేసి ఇందులో ఏముంటుంది, మేము ఇండియా నుంచి ఏం తెప్పించుకున్నాము, కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి, కొన్ని మా వాళ్ళు, మా ఇన్లాస్, మా పేరెంట్స్ పంపించిన థింగ్స్ ఉంటాయి, కొన్ని మేము ఆర్డర్ చేసుకునే ఉంటాయి, కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉండొచ్చు కదా. సో లెట్స్ సీ, మేము చూసి మీకు చూపిస్తాం. వాచ్ అండ్ ఎంజాయ్. 3, 2, 1. ఏంటిది? సో ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, ఏంటి అనేది మొత్తం ఇందులో ఉంటుంది, బిల్స్ అన్న. ఇప్పుడైతే నేను ఇది ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ బలం ఎంత ఉందో, సాత్విక ఎంత బలం ఉంటుంది. ఫస్ట్ ఏంటి నీ ఫేవరెట్ సేగు. సో ఫస్ట్ అయితే సేగు కారా అని రాశారు. సో నాకు తెలిసి అమ్మమ్మ పంపించుంటుంది ఇది. చాలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్. నేను ఒక్కటేసారి వేసుకున్నాను, అక్కడ వచ్చేటప్పుడు వెయిట్ ఎక్కువ అవుతుందని అక్కడే పెట్టేసి వచ్చాను. నాకు చాలా బాధేసింది అనమాట. ఇప్పుడు తెప్పించుకున్నాను అప్పడాలు. సాత్వికకి బయట కొన్న అప్పడాలు అస్సలు ఇష్టం ఉండవు. మా మమ్మీ చేసిన సగ్గుబియ్యం వడియాలంటారు కదా, అవి మాత్రమే ఇష్టం అనమాట. అవే తింటుంది, కలర్స్తో చేస్తుంది మమ్మీ. సో వచ్చేసాను ఈ అప్పడాలు. ఇది సర్ప్రైజ్ నేను చూపించాను, క్లాస్ చూపిస్తాను. నా జ్యువెలరీ ఫస్ట్ మనం ఇట్లా పక్కకు పెట్టేసుకుందాం, తర్వాత హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ మనకు సరిపోయేటట్లేదు, మిగతావి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఇవేంటో చూద్దాం, జరిపిద్దాం పక్కన అయితే 1/4 ఆఫ్ ద బాక్స్ అన్నమాట. ఫస్ట్ ఇవి చూద్దాం ఏమో. ఫస్ట్ శుభప్రదంగా సాత్విక నీదే ఇది. సాత్వికకి బ్యూటిఫుల్ బాగుంది. మనకి అవుతుందో కాదో అని భయమేసింది. నిలిచి ఒకసారి చూద్దాం ఎట్లుంది. భలే ఉంది, చాలా ప్రెట్టీగా ఉంటుంది. నాకు తెలిసి నీకు చాలా బాగుంటుంది. సో ఓకే, ఫస్ట్ డ్రెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక జ్యువెలరీ చూద్దాం. ఒక డ్రెస్ చూసినాం కదా, ఒక జ్యువెలరీ చూద్దాం. ఇప్పుడు చాలా బాగుంది సాత్విక. నీకు కాదని చెప్పినా, నువ్వు వేసుకోవచ్చు, ఇది నాది, ఆయన నీది అనుకునేవు. ఇప్పుడు డ్రెస్ చూద్దాం. ఇంకో డ్రెస్ ఫస్ట్ ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కదా, ఇప్పుడు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. ఇది కూడా సూపర్ ఉంది సాత్విక, చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇది చూద్దామా? ఇది ఇంత పెద్దగా ఉంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్దగా ఉంది ఇది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు 3 తెప్పించాను కదా, ఏ డ్రెస్ వేసుకొని ఏ సాంగ్ పాడతావో మరి. ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్. వావ్, చాలా బాగుందమ్మా. అన్నిటికీ వచ్చినాయి బ్యూటిఫుల్. అబ్బా ఇదేంటి, నాకు తెలిసి చూడ అనుకుంటా. ఇది నా కోసం, ఇది నా ఫేవరెట్, వీళ్ళు ఎవరు తినరు, ఇది నా కోసం మాత్రమే. ఇదేంటి, ఆవకాయ, మెయిన్ ఆవకాయ కంపల్సరీ కావాలి మాకు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇంకా ఉంటుంది, ఇది చిన్న ప్యాకెట్ ఉన్నట్టుంది, ఇంకా మిగతా అందులో ఉన్నట్టున్నాయి. చూద్దాం నెక్స్ట్. ఈ కరియలు చేసేది మాది కొంచెం పాడైంది అన్నమాట, పాతది. సో ఇంకోటి మా మమ్మీ చెప్తే పంపించింది నాకు. నెక్స్ట్ నల్ల పూసలు నాకు ఫేవరెట్ అన్నమాట. నేను నా కోసం ఇందాక వెళ్ళినప్పుడు తెచ్చుకున్నది కొంచెం తెగినట్టు అయింది కాబట్టి నేను ఈసారి 1 కాదు 2 కాదు 3 తెప్పించుకున్నాను అనమాట. ఇక్కడ దొరకవు కదా మనకి, అందుకే ఒకటేసారి 3 తెప్పించుకున్నాను. నాకు చాలా ఇష్టం. చాలా బ్యూటిఫుల్గా ఇలా వచ్చింది డిజైన్. నేను ఎప్పుడు ఈ డిజైన్ అయితే వాడలేదు ఇప్పటి వరకు. చాలా యూనిక్గా అనిపించింది. ఒకసారి చూపి అమ్మా. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి లాకెట్లో, అండ్ ఇయర్ రింగ్స్లో అయితే గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది ఫస్ట్ మోడల్. డిఫరెంట్ మోడల్స్. ఇది ఇంకో మోడల్. బ్యూటిఫుల్ ఫ్లవర్ వచ్చింది చిన్న. అది భలే ఉంది, షైనింగ్ భలే అవుతుంది. సో ఇది ఇంకో మోడల్. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇలా. అన్నిటికీ వచ్చాయి అనుకుంటా. అన్నిటికీ అట్లా ఇయర్ రింగ్స్ తోటే నేను బుక్ చేసుకున్నాను. బ్యూటిఫుల్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. ఇది కూడా ఇది మోడల్. నేను ఎప్పుడో బుక్ చేశాను కదా, అసలు ఏం బుక్ చేశానో కూడా గుర్తులేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెచ్చుకున్నాను అనమాట. ఓ ఇది పికాక్స్ వచ్చాయి బ్యూటిఫుల్గా. దీనికైతే ఇది చాలా బాగుంది. మూడిట్లో ఇది నాకు చాలా నచ్చింది. స్పెషల్ ఒకేషన్స్కి వాడతాయి. ఇలా పికాక్స్ తోటి వచ్చిందనమాట ఇది. దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి, సో బ్యూటిఫుల్. చాలా బాగుంది. ఇది కూడా పికాక్స్. ఇయర్ రింగ్స్ కూడా పికాక్స్ వచ్చాయి. బాగుంది. వచ్చిందని వచ్చింది. జ్యువెలరీ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు సాత్వికని ఒక సర్ప్రైజ్ చూడు. సో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఫర్ సాత్విక. అన్ని నీకే. అన్ని మల్టీ కలర్స్ తోటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఫర్ సాత్విక. ఇది బాగుంది. బా సూపర్ ఉంది సాత్విక. టైట్ కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, నార్మల్ వస్తుంది. చాలా నచ్చింది. అమ్మా చూడు, బాగుంది కదా. చాలా బాగుంది. చాలా బాగుంది. మెరుస్తుంది బ్రైట్ గా. డార్క్ బ్రైట్ కాంబినేషన్ బాగుంటుంది. నచ్చిందా నీకు? బాగా నచ్చింది. ఇప్పుడు ఇవి ఇది చాలా ఇష్టం సాత్వికకి. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ బొట్టు పెట్టుకుంటా అంటా ఉంటుంది. మేము పోయినసారి తెచ్చుకున్నది అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం పెట్టుకుంటావు? పెట్టాలా? కానీ ఒక్క కలర్ పెట్టుకోగలను, ఇంకోటి కావాలి కదా నీకు. బ్లాక్ తోటి దానికి డిజైన్. నేను బ్లాక్ వేసుకున్నాను. ఏం వేసినా బాగుంది. కలర్ చూసుకో. సో మల్టీ కలర్ బుక్ అనమాట. సో ఇందాక ఇది చూద్దామన్నా కదా, ఇవి 2 ఇవి. ఇందాక బ్రేస్లెట్ చూసాం కదా, సేమ్ బ్రేస్లెట్స్. అంటే 1 సైడ్ వేసుకోకుండా 2 సైడ్స్ వేసుకోవడానికి బ్రేస్లెట్ 2 పంపించిందమ్మా మనకు. I wish I can say thank you to her right now. చెప్పు, ఇక్కడ చెప్పు. అమ్మమ్మ కూడా చూస్తారు కదా వీడియో. Thank you అమ్మమ్మ. ఈ జ్యువెలరీ అయిపోలేదు, ఇంకో జ్యువెలరీ. Congratulations. ఎందుకే నేను ప్రైజ్ విన్ అయినా. మన ఫెస్టివల్ చేసుకోవచ్చు, అమ్మవారి ఫెస్టివల్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయని. చాలా పెద్దగా ఉంది ఇది కూడా. అసలు వీటిని గుట్టు పూసలు అంటారు కదా, ఇటువంటిది నా దగ్గర లేదు ఇంతకు ముందు. సో మంచి దివాళీ, వరలక్ష్మి వ్రతం అట్లాంటి టైంలో వేసుకోవడానికి నేను గోల్డ్ ఇక్కడికి తెచ్చుకోలేదన్నమాట. ఎందుకు రిస్క్ అనేసి ఇండియాలోనే పెట్టేశాను. సో ఇప్పుడు ఇలాంటివి తెప్పించుకున్నాను. చాలా బాగుంది. అమ్మవారితోటి గుట్టు పూసలు వచ్చాయి. నేను క్వాలిటీ ఎట్లా ఉంటుందో అనేసి భయపడ్డాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది.
సారీస్ మీదకి అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. బుట్టలు పుట్టాలంటే ఇట్లనా? ఇట్లా బుట్టలు అంటే ఇట్లా. దీని మీద కూడా అమ్మవారు ఉంది. అమ్మవారు ఆహా. ఆగండి, సही వచ్చి మీరు పక్కకి వెళ్ళిపోయారు కదా. నయే పేజ్కి జాయి కమాన్ 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 కమాన్. సో ఇందాక ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసాం కదా. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాకు మస్ట్ నీడెడ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎందుకో మేము ట్రై చేసాం చేయడానికి, కానీ కుదరలేదు మాకు. కొంచెం పచ్చిగా ఉంటాయి ఇక్కడ అల్లం కానీ వెల్లుల్లి కానీ, మనం ఎక్కువ రోజు ఉంచుకోలేము. ఎందుకో అది నాకు తెలీదు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు చేశారు, ఫ్లాప్ అయింది. మా ఇన్లాస్ వచ్చినప్పుడు ట్రై చేశారు, ఫ్లాప్ అయింది. సో ఇంకా చేసి పాడు చేసుకోవడం ఎందుకని మేము చేయడమే మానేసాము. సో 6 monthsకి ఒకసారి వాళ్ళు పార్సల్ పంపించినప్పుడు ఆవకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి లాంటివి కొన్ని కామన్ థింగ్స్ అన్నమాట వాళ్ళు కంపల్సరీ పంపిస్తారు. కొన్ని స్నాక్స్ ఇంకా ఏమున్నాయో ఆర్డర్ చేసినవి, ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో నెక్స్ట్ ఇద్దాం. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మాకు మళ్ళీ పార్సల్ వచ్చే వరకు కావాలి కదా. సో వస్తూనే ఉన్నాయి అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. స్వీట్స్ ఇవి స్వీట్స్ వస్తున్నాయా? ఇవి మళ్ళీ అప్పడాలు ఇవే. ఏంటి అప్పడాలు? ఎన్ని అప్పడాలే పండగ పోనీకిగా. ఇది మ్యాంగో జెల్లీ చిన్న గోంగూర పికిల్. గోంగూర నాకు ఇష్టమైంది. కొత్తిమీర నాన్నకి. కొత్తిమీర కొరియండర్ పికిల్. చక్కిలాలు వాళ్ళు ఏదో ఇలా రాస్తారు, అర్థం కావట్లేదు ఏంటో. 535 grams అని అయితే కనిపిస్తుంది. ఇది మళ్ళీ మ్యాంగో పికిల్, ఆవకాయ. ఇది స్వీట్ పికిల్. ఇది స్వీట్ మ్యాంగో పికిల్. ఇది నాకు ఇష్టం. నీ ఫేవరెట్ వచ్చింది. ఇప్పుడు తింటా. ఏదో ఒకటి తిందామన్నావు కదా. ఏదో ఒకటి అంటే నాకు తెలిసి ఇదే అడుగుతావు. ఇదే అడుగుతా. అందుకే సూపర్ ఉన్నాయి. 2 days అవుతుంది పార్సల్ వచ్చి. మెయిన్గా సాత్విక వెయిట్ చేసేది వీటి కోసమే, చేగోడీల కోసం. ఇక్కడ మాకు దొరకవు, తనకేమో చాలా ఇష్టం. స్పెషల్గా ఇప్పుడు సాత్విక. మేము కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకొని తింటాం అన్నమాట, తన కోసం మేము ఉంచాలి అనేసి. ఎక్కువగా తెప్పించుకుంటే మళ్ళీ డేట్స్ అయిపోయి ఎక్స్పైరీ అయిపోయి మళ్ళీ అది స్మెల్ రావడం అలా అవుతుంది కాబట్టి లిమిటెడ్గా తెప్పించుకొని. ఇది సేవ్ కారా మళ్ళీ ఏమోనే ఎందుకనమే మళ్ళీ అప్పడాలు. అబ్బో ఇది పెద్ద ప్యాకెట్ ఉంది. బూందీ పెద్ద ప్యాకెట్ రాదు ఇప్పుడు. రోజు రైస్ లా రోజు పెరుగులా. నాన్నకి బూందీ రైస్ లో ఉంటే కదా మీకు పండగ. ఒక పని చేద్దామా, దాచి పెట్టేద్దాం. నాన్నకి బూందీ రాలేదని చెప్తాం. దాచిపెట్టింది. ఏం అప్పలు వస్తుంటాయి పెరిగిపోతే. బిల్లప్పలేమో అప్పలు అంటే బిల్లప్పలు. బిస్కెట్స్ అంటే నాకు తెలిసి ఇది కాదు. ఇవి సిద్ధు కోసము మా అత్తమ్మ చేసింది. హోమ్ మేడ్ బిస్కెట్స్. అంటే నీకు సిద్ధుకి. ఇవన్నీ ఏం తినలేదు కదా సిద్ధు. బిస్కెట్స్ అయితే ఎవరు తినొచ్చు కాబట్టి. సో లాస్ట్ ఇది కూడా బాగుంది. ఇది 2 ప్యాకెట్స్ దాచి పెడుతున్నాం రాలేదని. సో ఫైనల్లీ ఇప్పుడు మనము డౌట్ ఉన్నదంటే ఇది చక్కినం. ఇది డౌట్ కదా. ఇవి తెలంగాణ చక్కినాలు అనమాట. నా ఫేవరెట్ ఇవి. నేను నాకు తెలిసి నువ్వు ఇది తినుండవు ఇప్పటివరకు. చూసినావు ఎప్పుడైనా అసలు? కాజా అంటుంది ఇది స్వీట్. నాకు ఇష్టం. ఇది ఎక్కువగా దొరకదు ఇక్కడ
ఇక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్ స్వీట్స్ దొరుకుతాయి. ఇది ఇంకో స్వీట్ నాకు ఇష్టం ఇది. అవునా? అంతేనా? ఖాళీయా? ఇక్కడ న్యూస్ పేపర్ ఉంది కదా. అంతే, ఖాళీ అయిపోయింది. That was a big job. సో సక్సెస్ఫుల్ గా సిద్ధు ఇక్కడికి రాకుండా మాత్రం మనం ఎగ్జిబిషన్ ఫినిష్ చేసేసాము, పెట్టాము. ఇది మళ్ళీ ఇందులో పెట్టేసి రేపు ఇదంతా సదరడమే ఇంకా మాకు పని. సో ఫస్ట్ అయితే ఇవన్నీ దాంట్లో పెట్టేద్దాము, చక్కగా పెట్టేస్తాము. సో అప్పటి వరకు అయితే చూసారు కదా మేము ఏమేమి తెప్పించుకున్నాము. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇలానే మేము ఎన్నో ఇంకా వీడియోస్ని తీస్తాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. మీకు ఇంకా నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడు మేము చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్ Satvika and Siddiq YouTube channel. So, bye.